అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. మన జీవితాన్ని చక్కదిద్దేటటువంటి వాళ్ళల్లో ముఖ్యులు ముగ్గురు: తల్లి, తండ్రి, గురువు. అలాంటి గురువు గారిని గురించి కొద్దిగా చెప్తాను. నేను గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నాను. అప్పట్లో ప్రైవేటు పాఠశాలలు ఉండేవి కాదు. నేను చదువుకునేటప్పుడు 5వ తరగతిలో ముట్టికాయల వెంకటరామయ్య మాస్టర్ అని ఉండేవారు. ఆయన ఏది చెప్పకపోయినా మొట్టికాయ వేసేవారు. ఆ మొట్టికాయ వేయగానే కళ్ళల్లో నుంచి బటబటా కన్నీళ్ళు వచ్చేవి. ఆ అనుభవం ఒకరోజు నాకు కూడా వచ్చింది. 12వ ఎక్కం నేను సరిగ్గా చదువుకుని రాలేదు. ఆటల రంది. అది చెప్పకపోయేటప్పటికి నాకు మొట్టికాయ వేశారు. అంతమంది పిల్లల్లో మొట్టికాయ ఒక పక్కన అది నొప్పి కళ్ళమ్మట కారుతున్న ఇంతమందిలో కొట్టారే అనేటటువంటి బాధ చాలా. అసలు ఇంకా ఏడ్చి అమ్మో ఇంకా ఏమైనా సరే ఈ అవమానాన్ని తట్టుకోలేము, ఎంతైనా కానీ మనం ఎక్కాలన్నీ బాగా బట్టి నేర్చేసుకోవాలి అనే పట్టుదలతో మొత్తం ఎక్కాలన్నీ నేర్చేసుకున్నా. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వారం రోజులు కష్టపడి మొత్తం ఎక్కాలన్నీ నేర్చుకొని మాస్టర్కి అప్పగిచ్చేశా. అప్పుడు మెచ్చుకున్నారు. అప్పట్లో ఎక్కాలు బాగా వస్తేనే లెక్కలు వచ్చేవి. లెక్కలంటే మీకు తెలిసిందే కదా, ఎప్పటికైనా కూడా ఎక్కాలతోటే కదా లెక్కలని ముడిపడి ఉండేది. ఇప్పటికీ కూడా నాకు ఆ ఇబ్బంది లేకుండా పోయింది. అదే విధానాన్ని కొంతవరకు నేను స్కూల్ నడిపినప్పుడు కూడా కొద్దిగా పాటించాను. మరీ ఎక్కువ మొట్టికాయలు కాదు, కానీ కాస్త కొడతానే ఉండేదాన్ని. పిల్లలను కొడుతూనే నేర్పించేదాన్ని. అలాగే 2-3 స్టూడెంట్స్ నాకు కనపడ్డప్పుడు, టీచర్ గారు మీరు ఆ రోజున కొట్టి చెప్పారు కాబట్టి ఈ రోజున నాకు ఇంతవరకు వచ్చింది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే కొట్టినప్పుడు బాధే అనిపిస్తుంది, తర్వాత అది మన జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. అందుకే అమ్మ కొట్టినా ఎందుకోసం కొడుతుంది? మనం తప్పు చేస్తే కొడుతుంది. అందుకనే అది బాధపడకూడదు. నాన్న కొడతారు. నాన్న ఎందుకు కొడతారు? మనం ఏదైనా సక్రమంగా చెడు మార్గంలో నడుస్తుంటే అప్పుడు నాన్న కొట్టి సరిదిద్దుతారు. గురువుగారు కూడా అంతే కదా. మనకు రాని పాఠాలను, పాఠ్యాంశాలను, బుద్ధిని, జ్ఞానాన్ని మరి ఇవ్వగలిగేది గురువుగారే కదా. కాబట్టి వీరు ముగ్గురు కొట్టినా మనం బాధపడకూడదు. మరి మన మార్గదర్శకులు వారే కదా. ఏమంటారు? ఇది గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే షేర్ చేయండి.